నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. సో, ఇక్కడ అందాల పోటీలు, మార్కెట్ రాజకీయాలు అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, మాట్లాడడం దీనిపైన అసలు ఎందుకంటే చూసినా మనం రీసెంట్‌గా మిస్ యూకే సో, తను కూడా వైదొలిగిన పరిస్థితి. సో, చాలా వరకు కారణాలు అవి ఇవి జరుగుతున్నాయని చెప్పేసి కూడా అనిపిస్తున్న పరిస్థితి. సో, మాట్లాడడం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు ఉన్నారు. ఓకే, చెప్పండి అక్క. అందాల పోటీలు, మార్కెట్ రాజకీయాలు అని చెప్పేసి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. సో, దేని గురించి? ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ తలపెట్టినప్పటి నుంచి మహిళా సంఘంగా మేము పదే పదే విజ్ఞప్తి చేసాం, డిమాండ్ చేసాం, ఛాలెంజ్ చేసాం. ఏంటి విజ్ఞప్తి? తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలను రద్దు చేయడం అన్యాయం, అనవసరం, దుబారా. ఇది తెలంగాణ మహిళల ఆకాంక్ష ఎంత మాత్రము కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన తెలంగాణ మహిళల ఆకాంక్షల్ని మీరు గుర్తించండి. ఇవి ఎవరికి సంబంధం లేని, ఎవరికి ఏమీ ఒరగని, ఏ ఉపయోగం లేని పోటీలు ఎవరినో సంతృప్తిపరచడానికి, ఎవరో వ్యాపార వర్గాలు స్పాన్సర్స్గా ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మీరు ఈ పోటీలను నిర్వహించొద్దు అని చెప్పాం. రెండవది మేము డిమాండ్ చేసింది, ఇది మహిళలు కించపరిచేవి, అవమానపరిచేవి. మహిళలు అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పోరాడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బంధుకు పట్టుకుని పోరాడిన మహిళలు నిన్న మన రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలో భాగస్వామి అయిన విజయలక్ష్మి భూమిక, ఆమె శవం కూడా ఇవ్వలేదు. అట్లా తుపాకులు పట్టుకుని ఎందరో స్త్రీలు అమరులయ్యారు. ఎందరో తెలంగాణ కోసం రకరకాల రూపాల్లో తుపాకులు పట్టుకున్నారు, ప్రజాక్షేత్రంలో పోరాడారు. అట్లాగే మలిదశ తెలంగాణ పోరాటంలో మహిళలు అన్ని పోరాట రూపంలో భాగమయ్యారు. పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్నా, మిలియన్ మార్చ్ అయినా, సాగరహారమైనా, ప్రతి సకల జనుల సమ్మె అయినా, సహాయ నిరాకరణ అయినా మహిళల భాగస్వామ్యంతో మాత్రమే తెలంగాణ ఉద్యమం విజయవంతం అవడం మనకు తెలుసు. మరి అన్ని పోరాట రూపాల్లో భాగస్వాములైన మహిళల ఆకాంక్షల్ని అద్దం పడుతూ ఈ రాష్ట్ర మహిళల కోసం ఆలోచించవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఇది వాళ్ళ ఆకాంక్షలకు భిన్నమైనది, రద్దు చేసుకోమని కోరాం. అది విజ్ఞప్తి. అంటే రీసెంట్ గా మిస్ యూకే కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి నాకు ఇక్కడ అని చెప్పేసి చెప్తా, ఇటు మిస్ వరల్డ్ ఏమో కొట్టిపారేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా అలాంటి ఏం జరగలేదు, కేవలం తప్పు పెడుతున్నారు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మేము అడుగుతున్నాం, అసలు తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా బ్రోకరా, కార్పొరేటా? ఏం అవసరం? వాళ్ళు ఎందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు? ఎందుకు వాళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్లు, చౌముల్లా ప్యాలెస్ డిన్నర్లు, హెరిటేజ్ వాకులు పేరుతో రోజుకొక డిన్నరు, రోజుకొక లంచు? ఎందుకు మీరు ఎండల్లో మామూలుగా విదేశీ వనితలు వచ్చినప్పుడు మన దగ్గర సరిగ్గా బట్టలు వేసుకోవడానికి ఫుల్గా భయపడతారు. ఇప్పుడు మన కల్చర్లో కూడా ఎండాకాలం వచ్చిందంటే షార్ట్స్ వేసుకుంటారు. వాళ్ళకి లాంగ్ ఆ గౌన్లు ఎట్లుంటే 3, 4, 5, 6 లేయర్స్గా ఉంటాయి. అవి వేసుకుని తిరగమని చెప్పారట. అంటే వీళ్ళని బాల్ రూమ్ గర్ల్స్గా తయారు చేసి పట్టపగలు పొద్దున పూట ఎండల్లో వాకులు చేయమన్నారని ఆమె చెప్తుంది. అట్లా మిల్లా మ్యాగీతో సహా అనేక మంది ఏం మాట్లాడుతున్నారు అంటే, మమ్మల్ని మగవాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ఎంటర్టైన్ చేయమన్నారు, సెల్ఫీలు దిగమన్నారు. వాళ్ళు మీ మీద చేతులు వేసినా ఇంకోటి చేసినా కూడా మీరు నవ్వుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేయండి అన్నారు. ఇట్లా ఆమె సన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా మాట్లాడింది. ఇవన్నీ చూస్తుంటే స్పాన్సర్స్ 5 కోట్లు మీరిచ్చి 22 కోట్లు స్పాన్సర్స్ తెచ్చుకున్నామన్నారు కదా, ఆ స్పాన్సర్స్ని మెప్పించే కార్యక్రమం చేపట్టారా? అందుకోసం ఈ డిన్నర్లను డిజైన్ చేశారా? మీరు డిజైన్ చేసిన ప్రోగ్రాంలో స్త్రీల ఆత్మగౌరవానికి అద్దం పట్టేదిగా, పార్టిసిపెంట్స్ని గౌరవించేదిగా, తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టేలాగా తెలంగాణ హెరిటేజ్, తెలంగాణ టూరిజం, తెలంగాణ టెంపుల్స్, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఎక్స్పోజ్ చేసే విధంగా డిజైన్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. 1, 2 మొక్కుబడిగా చేశారు. అసలు తెలంగాణ మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఇంటర్నేషనల్ ఎక్స్పోలు, అక్కడ సమ్మిట్స్ జరుగుతుంటే మీరు చేయొచ్చు. కానీ ఈ మిస్ వరల్డ్ షోలు ఎందుకు అంటే, ఈ మిస్ వరల్డ్ షోలు స్త్రీల అంగాంగ ప్రదర్శనలు, స్త్రీలని కృత్రిమంగా డాల్స్ లాగా ఉపయోగించడం అంటే అది వ్యాపార ప్రయోజనాలు తప్ప మన తెలంగాణ సాంస్కృతిక ప్రయోజనాలు ఏమీ లేవు అని
మేము చెప్పదలుచుకున్నాం. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అట్లాగే మిల్లా మ్యాగీ ఆమె సన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆమె ఎందుకో వెళ్ళిపోయింది, ఆమె హెల్త్ ఎమర్జెన్సీ చెప్పింది, తల్లికి బాగాలేదని చెప్పింది, అక్కడికి వెళ్ళాక మాట్లాడింది, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదంటే ఎస్ ఇక్కడ మాట్లాడే అవకాశం లేదు. ఆమె హ్యూమిలియేషన్ గురైంది. గతంలో ఎంతో మంది విదేశీ వనితలు టూరిస్టులుగా వచ్చి మేము ఇండియాలో చాలా హ్యూమిలియేషన్ గురయ్యామన్నారు. 98 మంది విదేశీ వనితలు అత్యాచారాలు గురయ్యారు ఈ దేశంలో ఈ 10 ఏళ్లలో. అందులో 23 మందిని చంపేశారు. వీళ్ళు ఇదే ఇంగ్లాండ్ ఇవాళ ఇంగ్లాండ్ మహిళ ఇచ్చిన ఈ ప్రకటనకు ముందు అదే ఇంగ్లాండ్ దేశము అధికారికంగా ఇండియాకి వెళ్తున్నారా టూరిస్టులుగా జాగ్రత్త, ఇండియా ఇస్ ఎ రేప్ కంట్రీ, ఢిల్లీ ఇస్ ఎ రేప్ క్యాపిటల్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇంగ్లాండ్ అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చింది. కాబట్టి గతంలో మన దేశంలో వచ్చిన విదేశీ వనితల అత్యాచారాలకే కాదు మగవాళ్ళ వెకిలి లైంగిక వికార చేష్టలకు బలయ్యామని గతంలో కూడా వచ్చాయి. కాబట్టి వీటి నేపథ్యంలోనే దీన్ని మనం చూడాలి. మీరు ఎందుకు సెలబ్రిటీని పిలిచారు, ఎందుకు రాజకీయ నాయకులను పిలిచారు, ఇవన్నీ చాలా రకాలుగా దీంట్లో డీగ్రేడెడ్ థింకింగ్ ప్రాసెస్, దిగజారినటువంటి ఒక ఆలోచన విధానం కనపడుతుంది తప్ప తెలంగాణ మహిళలకు కానీ, తెలంగాణ సంస్కృతికి కానీ, తెలంగాణ ఉపాధికి కానీ దేనికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా మాత్రం ఇది లేదు. రేవంత్ రెడ్డి నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసినారావు, నన్ను వండుకొని తిన్నారావు అన్నప్పుడు జీతాలు ఇమ్మంటే మున్సిపల్ వర్కర్లకు జీతాలు ఇమ్మంటే ఇవ్వని రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ఖర్చులంతా దేనికోసం పెడుతున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవన్నీ టూరిస్ట్ డెవలప్ అవుతాయి, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వస్తుందని చెప్పిన వాళ్ళు సో ఏఐజీ హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం ఏంటి, అలాగే హానర్స్ ప్రాజెక్ట్ సంబంధించి ఆడికి తీసుకెళ్లడం ఏంటి అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది మేడం దీనిపైన. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ చూపించడం, ఏఐజీ హాస్పిటల్ చూపించడం, ఇక్కడ మీరు అందరూ ఏ రకమైన ఆపరేషన్లు అయినా వైద్యాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కార్పొరేట్ హెల్త్ టూరిజం ఉంది. ఇవాళ హెల్త్ టూరిజం వీళ్ళకి హెల్త్ టూరిజాలు హెరిటేజ్ కాదు. నిజంగా హెరిటేజ్ ప్రమోట్ చేయాలంటే చేనేతకు చేయండి. ఏది మీ దగ్గర ఉన్న డిజైన్, చేనేత మీద ఒక వీడియో లేదు, మన హెరిటేజ్ మీద, మన టెంపుల్స్ మీద, యునెస్కో గుర్తించిన టెంపుల్ మీద ఒక వీడియో లేదు. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వీడియో చేయాల? పోనీ ఈ పార్టిసిపెంట్ అందాల పోటీల్లో పార్టిసిపెంట్స్ వచ్చినప్పుడైనా మీరు ఆ టెంపుల్కి ఒక వీడియో చేసి రిలీజ్ చేశారా? సో యునెస్కో ఎక్కడి నుంచో వచ్చి యునెస్కో గుర్తించింది, మీరు గుర్తించిన పాపాన పోలేదు. ఇక్కడ ఆలయంలో పురాతన శివాలయం 11th century 12th century 13th century విగ్రహాలు ఆడ బడున్నాయి, దాన్ని గుర్తించిన పరిస్థితి మీకు లేదు, అక్కడికి తీసుకెళ్ళలేదు. ఏజే హాస్పిటల్కి తీసుకెళ్లే బదులు అలాంటి మ్యూజియంస్ పురాతనమైనటువంటి శిల్పకళ ఉన్నాయి అవన్నీ చూపించారా? మీరు చూపించలేదు. ఎందుకంటే మొన్న మీటింగ్ ఉండే కగార్ మీటింగ్ ఉండే ఆలేరుకి వెళ్తే అక్కడ వెళ్ళాం మేము. కొలన్పాకి వెళ్తే వాళ్ళని అడిగా వచ్చారా అంటే ఎవరు రాలేదని చెప్పారు. అంటే 11th 12th century శిల్పకళ ఉన్న చోటుకి తీసుకెళ్ళాల. కాబట్టి ఇట్లాగే తెలంగాణలో ఎన్నో సాంస్కృతిక వారసత్వంగా చెప్పుకునేవి ఉన్నాయి, చారిత్రక వారసత్వంగా చెప్పుకునేవి ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేయాలంటే ఈ షోల వలన కాదు, వాటి కోసం వీడియోలు తీయండి, వాటి కోసం స్మాల్ ఫిలిమ్స్ చేయండి, ఆ ప్రపంచమంతా తెలిసేలాగా వాటిని పబ్లిసిటీ ఇవ్వండి, అప్పుడు ఉపయోగం. థ్యాంక్ యూ.